ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. మన గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్లోనే మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి పత్రిజీ ప్రబోధాలు మానవాళికి మేలుకొలుపు అనే మొదటి భాగంలో కొన్ని కాన్సెప్ట్లు చెప్పుకుంటున్నాం. ఈరోజు మన ఛానల్కి సీనియర్ పిరమిడ్ మాస్టర్ అయిన ప్రతిభా గారు వచ్చారు బెంగళూరు నుంచి. మేడంని సాధారణంగా ఆహ్వానించుకుందాం. మేడం ఎంచుకున్న టాపిక్ ఎందుకు, ఏమిటి, ఎలా అనే టాపిక్ ఎంచుకున్నారు. మేడంకి వెల్కమ్ చెప్దాం. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మాస్టర్స్. ముందుగా మన అందరి జగద్గురు అయిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, స్వర్ణమాల మేడంకి, సెషన్లో పాల్గొన్న మాస్టర్స్కి, సెషన్ని నడిపిస్తున్న మాస్టర్స్కి, ఇతర మాధ్యమాల ద్వారా వీక్షిస్తున్న నా ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు. థ్యాంక్ యూ మాస్టర్స్. నా పేరు ప్రతిభ, మాది బెంగళూరు. నాకు ఈ ఆనాపానసతి 2019లో యూట్యూబ్లో గొల్లపల్లి సరోజా మేడం యొక్క వీడియో చూడడం జరిగినది. అప్పటి ఇంకా నేను ఈ ధ్యానాన్ని కొనసాగిస్తున్నాను మాస్టర్స్. ఈరోజు నేను మీతో పంచుకోబోయే ఆత్మజ్ఞాన సందేశము పత్రిజీ ప్రబోధాలలో ఒకటైన ఎందుకు, ఏమిటి, ఎలా అనే ఆత్మజ్ఞాన సందేశాన్ని నా అవగాహన మేరకు నేను మీకు తెలియజేస్తాను మాస్టర్స్. ఇందులో ఏమైనా తప్పులుంటే సరిదిద్దండి. థ్యాంక్ యూ మాస్టర్స్. ఎందుకు, ఏమిటి, ఎలా అని ఎప్పుడు మనం అనుకుంటూ ఉంటాం. ఒక ప్రశ్న అనేది వస్తూ ఉంటుంది. బాబు మోహన్ కూడా సినిమాలో, ఒక తెలుగు సినిమాలో ఎందుకు, ఏమిటి, ఎలా అని చెప్తూ ఉంటారని పత్రిజీ సార్ కూడా చెప్తారు. కానీ అది ప్రాపంచికంగా అది వాళ్ళు ఆ వాక్యాన్ని వాడినా కూడా దానిలో ఎంతో ఆధ్యాత్మిక అర్థం అనేది కూడా ఉంది మాస్టర్స్. ఎందుకంటే మనం ధ్యానం కోసమే ధ్యానం చేయాలని కూడా ఈ పత్రిజీ సార్ యొక్క సందేశంలో తెలియజేస్తారనమాట. ముఖ్యంగా ధ్యానం కోసమే చెయ్యాలి. కోరికల కోసము, ఇంకేదో భౌతిక సుఖాల కోసమో, ఇంకా ఆధ్యాత్మికతలో కూడా మనకి తోడై రావాలి, సూక్ష్మ శరీరయానం జరగాలి, కుండలిని శక్తి ఉత్తేజితం అవ్వాలి, వాటి కోసం కూడా ధ్యానం చేయకూడదు. ప్రతి ఒక్క దీనికి కార్యకారణ సంబంధం ఉంటుంది అని కూడా తెలియజేస్తారు. కాబట్టి ఈ పుస్తకంలోని అంటే పత్రిజీ ప్రబోధాలు లాక్డౌన్ టైంలో ఎంతో జ్ఞానాన్ని అందించారు. దానిలో కొన్ని సందేశాలను టీం జగద్గురు మాస్టర్స్ నరేంద్ర ఆసూరి గారు, అరుణజ్యోతి మేడం, ఇంకా ఇతర మాస్టర్లంతా కలిసి దాన్ని ఆ వీడియోలని అంతా కూడా సంకలనం చేశారు, పుస్తక రూపంలోకి తీసుకొని వచ్చారు. ఇది పత్రిజీ ప్రబోధాలు మానవాళికి మేలుకొల్పు అని ప్రథమ భాగము. దీనిలో 18 టాపిక్స్ ఉంటుంది. అంతేకాదు ఇంకొక సౌకర్యం ఏమంటే పత్రిజీ సారు ఏ టాపిక్ అయితే చెప్పారో ఆ వీడియో యాజ్ ఇట్ ఈజ్ గా క్యూఆర్ కోడ్ ఉంటుంది రూపంలో. దాన్ని మనము మొబైల్లో స్కాన్ చేస్తే యూట్యూబ్లో వీడియో కూడా వస్తుంది. పత్రిజీ సార్ చెప్పింది యాజ్ ఇట్ ఈజ్ గా వినొచ్చు అన్నమాట. కాబట్టి ఎందుకు, ఏమిటి, ఎలా మన నిత్య జీవితంలో, మన జీవితంలో ఎటువంటి పరిస్థితులు ఎదురైనా, సంఘటనలు జరిగినా, అంతేకాదు మనకి ఎన్నో అనారోగ్యాలు ఏదే కానీ ఉన్నా కూడా దానికి కారణం అనేది ఉంటుంది. ఆ కారణము గత జన్మల్లో కావచ్చు, లేకపోతే ఈ జన్మలోనే ముందర అంటే ఇప్పుడు అనుభవిస్తున్న ఆ సమయానికి ముందరగా కూడా జరిగి ఉండొచ్చు. ప్రతి ఒక్కటి మన ఆలోచనలు, కోరికలు, చేష్టల్ని ఇంకానే మనం తెచ్చుకుంటాము. ఏ జన్మలో అయినా దాని ఫలితం అనేది అనుభవించాల్సి వస్తుంది. అది మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు. మంచి అయితే పుణ్యం రూపంలో, చెడు అయితే పాపం రూపంలో. పుణ్యంని భోగాలుగా అనుభవిస్తూ ఉంటాము, పాపాన్ని రోగాలు, కష్టాలు, నష్టాలు, బాధలు, అవమానాల రూపంలో అనుభవిస్తూ ఉంటాము అన్నమాట. మనకు తెలియదు, నేను మంచిగానే ఉన్నాను కదా, నాకు ఎందుకు జరిగింది జీవితంలో, ఎందుకు మోసం చేశారు, ఎందుకు నన్ను అవమానిస్తున్నారు, ఎందుకు నాకు ఈ అనారోగ్యము అని అనుకుంటాము. కానీ దానికి సంబంధించిన కారణము గత జన్మంలో ఉండొచ్చు, లేకపోతే మనకు తెలిసి తెలియని వయసులో అజ్ఞానంతోనూ అహంకారంతో కూడా చేసి ఉండొచ్చు. కాబట్టి కారణం లేకుండా ఏ కార్యము జరగదు. దానికి పరిష్కారము వెతుక్కోవాలంటే
మొదట కారణం తెలుసుకోవాలి. ఎందుకు, ఏమిటి, ఎలా? ఏమిటి అనేది మధ్యంలో ఉంది. అది ప్రస్తుతానికి సంబంధించింది. ఆహ్, ఎందుకు అనేది గతానికి సంబంధించింది. అది కారణము. మనం చూస్తున్నది కార్యమే వర్తమానంలో. దానికి పరిష్కారము భవిష్యత్తులో ఉంటుంది. ఎలా? దాన్నింకా ఎలా బయటపడాలి? ఎలా అధిగమించాలి అనేది. కాబట్టి మనం కారణం తెలుసుకున్నప్పుడు మనకి యా య ఏమిటి అనేది అర్థమైనప్పుడు దాన్నింకా ఎలా బయటపడాలనేది కూడా అర్థమవుతుంది మాస్టర్. కాబట్టి కారణం లేకుండా ఏ కార్యము జరగదు. కాబట్టి మనము ఒక ఎక్కడన్నా నిప్పు ఉంటే పొగ వస్తూ ఉంటుంది. మనము నీళ్లు చల్లాల్సింది పొగ మీద కాదు, నిప్పు మీద. పొగ మీద చల్లితే అది తాత్కాలికము మళ్ళీ వస్తూ ఉంటుంది. ఆ నిప్పు రగులుతున్నంత సేపు. కాబట్టి కారణం మీద మనం దృష్టి పెట్టాలి. కారణంని అర్థం చేసుకోవాలి. కారణంని అవగాహన చేసుకోవాలి. దానికే చెప్తారు, గతం అవగతమైతే విగతమవుతుంది. లేకపోతే గతాన్ని గురించి ఆలోచించుకుంటూ, భవిష్యత్తు గురించి బాధపడుతూ, మన వర్ధమాన క్షణాన్ని కోల్పోతాము. వర్ధమానంలో ఆనందంగా ఉండలేము. కాబట్టి పత్రిస్ సారు 1,00,000 పుస్తకాల జ్ఞానాన్ని మన అందరికీ సులభంగా అర్థమయ్యే విధంగా చాలా చక్కటి ఉదాహరణలతో మనకి ఎన్నో సందేశాల ద్వారా, పుస్తకాల ద్వారా కూడా అందిస్తూ వచ్చారన్నమాట. అదే విధంగా దీనికి కూడా చెప్తారు. ఎందుకు, ఏమిటి, ఎలా? ఏదైనా ఒక సినిమా చూస్తాము. మధ్యంలో చూస్తే అర్థమవుతుందా? పూర్వాపర తెలుసుకోవాలి కదా! ముందు ఏం జరిగిందో తెలిస్తేనే ఇప్పుడు ఆ సినిమాలో భార్యాభర్తలు గొడవ పడుతూ ఉండొచ్చు. దానికి కారణం తెలుస్తుంది. ఎందుకు గొడవ పడుతున్నారో. తరువాత మనకి మొత్తం సినిమా పూర్తిగా చూడాలి. మధ్యంలో వాళ్ళు విడిపోవచ్చు. తిరిగి వాళ్ళు పరిస్థితుల్ని, సంఘటనల్ని ఒకరినొకరు అర్థం చేసుకొని, క్షమాపణలు చెప్పుకుంటూ మళ్ళీ గూడా కలిసి జీవించవచ్చు. అదే విధంగా ఒక పుస్తకము 200 పేజీలుంటుంది. మధ్యంలో ఓపెన్ చేస్తాము. నూరో పేజీలో మధ్యంలో ఏదో ఒకటి రాసుంటారు. అది అర్థం కాదు మనకి. పుస్తకం ఫుల్లు చదవాలి. మొదటి ఇంకా చివరి వరకు చదివితే ఏం జరిగింది? అది ఏం జరుగుతున్నది? తరువాత ఏమవుతుంది అన్నది కూడా అర్థమవుతుంది. అంతేకాదు ఈ అవగాహన శక్తి పెరగాలన్నా కూడా, కార్యకారణ సంబంధాలు తెలియాలన్నా కూడా కర్మ సిద్ధాంతం కూడా అర్థమవ్వాలి. కర్మ సిద్ధాంతం ఎప్పుడు అర్థమవుతుంది? ధ్యానం చేసినప్పుడు. ధ్యానం చేసినప్పుడే మనకి ఆత్మ జ్ఞానం వస్తుంది. ఆత్మ జ్ఞానం ద్వారానే సత్యం అనేది బోధపడుతుంది. ప్రాపంచిక చదువులంతా, ప్రాపంచిక జ్ఞానమంతా కూడా భౌతిక సుఖాల కోసం, సంపదల కోసము, వాటి గురించి మనం పరిస్థితుల్ని, సంఘటనల్ని ఆ ప్రస్తుత క్షణానికి మాత్రమే పరిమితం చేసుకుంటూ, బేరీజు వేసుకుంటూ, ఆ అంధకారంతోనూ, అజ్ఞానంతోనూ ఇతరులను నిందిస్తూ కంప్లెయింట్స్, జడ్జిమెంట్స్, కంపారిజన్స్ చేసుకుంటూ కాలాన్ని అంతా వృధా చేస్తూ ఉంటాము. మనకి జ్ఞానం కావాలి. ధ్యానం చేసినప్పుడే జ్ఞానం వస్తుంది. జ్ఞానం వచ్చినప్పుడే పరిస్థితులు, సంఘటనలు అర్థమవుతుంది. కర్మ సిద్ధాంతం అర్థమవుతుంది. ఆత్మ సిద్ధాంతము, పునర్జన్మ సిద్ధాంతము, కర్మఫల సిద్ధాంతము, పురోగమన సిద్ధాంతము, యోగ సిద్ధాంతము, అనేక సిద్ధాంతము. ఆధ్యాత్మిక శాస్త్రము 6 సిద్ధాంతాలను పత్రిస్ సార్ ఇచ్చారు. ఇదంతా అర్థమైనప్పుడే మనకి మానవుడు మాధవుడుగా జీవిస్తాడు. ఎవరిని నిందించడు, దూషించడు. మన పరిస్థితులకు, సంఘటనలకు మనమే బాధ్యులము. ప్రతి దీనికి కార్యకారణ సంబంధం ఉంది. మన వాస్తవాలకి మనమే సృష్టికర్త. మన కర్మలకి మనమే బాధ్యులమని ఆనందంగా మనము వాటిని అర్థం చేసుకొని, అవగాహన చేసుకొని అంగీకరిస్తాము. ఇతరులను కూడా నిందించము. భగవంతుణ్ణి కూడా నిందించము. ఎందుకంటే కొన్ని సమయాల్లో మనము అసహనానికి గురవుతూ భగవంతుడు కూడా నాకు దయ తలచలేదు, కరుణ చూపించలేదు, మోసం చేశాడు అని చెప్తారు. భగవంతుడు ఒక సాక్షిభూతి అంతే. సృష్టించి జీవాత్మల్ని అనుభవాల కోసం సృష్టించి భూమి మీద సృష్టిలో వదిలిపెట్టారు. ఎవరి కర్మలకు వాళ్ళే బాధ్యులు. వాళ్ళ గుణాలను బట్టే కర్మలు చేస్తూ ఉంటారు. కర్మలు బట్టే వాళ్ళ అంతరంగంలో గుణాలు ఉంటుంది.
కాబట్టి ఇట్లా అలాంటి సత్యాలంతా కూడా మనకి పత్రిసారు కుండ బద్దలు కొట్టినట్లు ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా చెప్పారు. కాబట్టి ధ్యానం చెయ్యాలి. ధ్యానం కోసం ధ్యానం చెయ్యాలి. ధ్యానం అంటే కృష్ణుడు. ధ్యానం వల్ల లాభాలు కోరుకోకూడదు. నాకు ఆరోగ్యంగా ఉండాలి. నాకు ఆరోగ్యం కావాలి. నా కూతురికి పెళ్లి కావాలి. నా కొడుక్కి ఉద్యోగం కావాలి. నేను ఎమ్మెల్యే, ఎంపీ కావాలి అనే పదవులపైన ఆసక్తి చూపియకూడదు. ఆ ధ్యానం వల్ల లాభాలనేది ఆయుధం లాంటిది. కృష్ణుని ఆయుధం లాంటిది. కాబట్టి ఎటువంటి కోరికలు లేకుండా మనం కర్మలు చేయాలి. ఆ దీంట్లో కూడా 3 రకాల పురుషులుంటారనమాట. ఉత్తములు, మధ్యములు, అధములు అనమాట. కో ఏ కర్మలు చేయకుండా ఉండే వాళ్ళని అధములు అంటారు. వాళ్ళు తమో గుణంలో ఉంటారు. కొందరు కోరికల కోసం కర్మలు చేస్తారు. వాళ్ళు రజోగుణంలో ఉంటారు. వాళ్ళు మధ్యమ పురుషులు. కొందరైతే ఎటువంటి కోరికలు లేకుండా కర్మలు చేస్తారు. వాళ్ళు సత్వ, శుద్ధ సాత్విక, నిర్గుణ స్థితిలో ఉంటారు. వాళ్ళే పురుషోత్తములు. మనం ఆ స్థితికి ఎదగాలి. మనం కూడా పురుషోత్తములము. దానికే మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్ అని పత్రిస్తారు ప్రబోధిస్తూ ఉంటారు. మన వాస్తవాలకి మనమే సృష్టికర్త. మన జీవితాలకి మనమే సృష్టికర్త. మన కర్మలకి మనమే సృష్టికర్త. కోరికల కోసమో, దేనికోసమో ప్రణాళికలో భాగంగా కావచ్చు, కర్మానుసారంగా కావచ్చు, కొన్ని అనుభవాల కోసం కావచ్చు, ఈ ఆత్మ పైలోకాల్లో ప్రణాళిక వేసుకొని భూలోకం అనే పాఠశాలలో చక్కగా తల్లిదండ్రుల్ని, ఊరుని, పేరుని, పరిస్థితుల్ని, సంఘటనల్ని, ఇక ఇతర భవబంధాల్ని అన్నిటిని సృష్టించుకొని వస్తుంది. ఇక్కడికి వచ్చినాక ఈ భూలోకంలో ఈ మనస్సు అనే మాయం ఇది ప్రభావం చేత అజ్ఞానానికి లోనవుతూ, అహంకారానికి లోనవుతూ, ఆ మాయలో పడి విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయి తన ప్రణాళిక కూడా అర్థం కాకుండా ఆ అయోమయ స్థితిలో కొట్టుగా మిట్టాడుతూ గందరగోళంలో జీవిస్తూ ఉంటారన్నమాట. స్వార్థంగాను, అసూయ, ద్వేషాలతో. కాబట్టి సత్యం బోధపడాలంటే ధ్యానం చెయ్యాలి. ధ్యానం చేసినప్పుడే జ్ఞానం వస్తుంది. అప్పుడే మన ప్రణాళిక అర్థమవుతుంది. అప్పుడే మానవుడు భూమి మీద మాధవుడుగా జీవిస్తాడు. పురుషోత్తముడిలా జీవిస్తాడు. ఒక కృష్ణుల్లా జీవిస్తాడు. మంది మధ్యే మార్గము, సంసారంలోనే నిర్వాణము. మనం పొందిన జ్ఞానాన్ని మనం నిత్య జీవితంలో ఆచరించినప్పుడే మన ఆత్మకు కూడా ప్రగతి అనేది ఉంటుంది. ఉన్నత ఉన్న స్థితిని ఇంకా ఉన్నత స్థితికి ఎదగాలి. నేను శరీరమే కాదు, శరీరం, మనసు, బుద్ధే కాదు, శరీరం, మనసు, బుద్ధి, ఆత్మ కూడా కాదు, నేను పరమాత్ముణ్ణి. కాబట్టి ఆ పరమాత్మ స్థితికి చేరుకోవాలంటే కూడా మనం ఆరోగ్యంగా ఉండాలి. శారీరకంగానే కాదు, మానసికంగా, బుద్ధిపరంగా, ఆత్మపరంగా కూడా మనము ఆరోగ్యంగా ఉండాలి. అది ధ్యానం ద్వారానే సాధ్యము. ధ్యానం ద్వారానే మనలోని ఆ త్రిగుణాలు కానీ, అరిషడ్ వర్గాలు కానీ అన్నీ బ్యాలెన్స్డ్గా ఉంటాయి. సరికానివన్నీ తొలగిపోయి సరి అయిన భావాలతో, సరి అయిన గుణాలతో, తత్వాలతో మనము ఈ భూలోకంలో మనము జీవిస్తామన్నమాట. అదే ఒక మన జీవితంలో ఆ స్వర్గం అనేది అప్పుడే నెలకొల్పబడుతుంది. మన జీవితాలకి మనమే సృష్టికర్త. మన జీవితం స్వర్గంలో ఉండాలన్నా, నరకంలో ఉండాలన్నా అది మన చేతిలోనే ఉంటుంది. కాబట్టి ధ్యానం వలన లాభాల కోసం కాదు, ధ్యానం కోసమే చేయాలి. అప్పుడే ధ్యానం యొక్క లోతులు అర్థమవుతుంది. ఎందుకంటే భౌతిక సుఖాల కోసమో, కోరికల కోసమో మనము ఆ ధ్యాన శక్తిని వృధా చేస్తూ ఉంటే మనము ధ్యానం యొక్క లోతులు అర్థమవుదు. సముద్రంలో పైకి నీళ్లు కనపడుతుంది, జీవరాశులు కనపడుతుంది, ఆల్చిప్ప, ముత్యాలు కనపడుతుంది. ఇంకా లోపలికి వెళ్ళే కొద్దిగా ఎంతో నిధులు ఉంటుంది. అదేవిధంగా భూమిని తవ్వుతూ ఉంటే మొదట రాళ్ళు, రప్పలు వస్తుంది, మట్టి రాళ్ళు, తరువాత నీళ్ళు వస్తుంది. ఇంకా లోపలికి పోతే ఇంకా పెట్రోల్, ఇంకా ఏదేదో గనులంతా వస్తుంది, లోహాలంతా కూడా దొరుకుతుంది.
బంగారు, వజ్రం, వైడూర్యాలంతా కూడా భూమి లోపలనే ఉంటుంది. తవ్వుతున్న కొద్దీ మనకి వస్తూనే ఉంటుంది ఆ నిధి. అదేవిధంగా ధ్యానం చేస్తున్న కొద్దీ కూడా జ్ఞానము మనకి ఇంకా ఎంతో జ్ఞానం ఉంటుంది. సృష్టిలో కోటాను కోట్లు ఆ లోకాల్లో ఉన్న జ్ఞానమంతా మనకి అందుతుంది. మనము మనసు, బుద్ధిని అంతరాత్మిక అనుసంధానం చేయాలి. శ్వాస అనే గురువుని పట్టుకొని ఆహ్, ఆలోచన రహిత స్థితిలో మనం విశ్వమయ ప్రాణశక్తి ద్వారా పొందే అపారమైన లాభాలే గురు కృప అన్నమాట. మనం కోరుకోకుండానే ఏది రావాలో మన జీవితంలోకి అది వచ్చే తీరుతుంది. కోరుకుంటే వం ఒక వంతైతే కోరుకోకపోతే మనకి అనంతము. దానికే ధ్యానాన్ని అక్షయపాత్ర, కామధేనువు, కల్పవృక్షము, చింతామణి, పరశువేది అని కూడా పాత్రిస్తారు చెప్పారనమాట. ఎందుకంటే మన ప్రణాళిక ప్రకారమే వస్తాము. మనం ఏది కావాలనో అది సృష్టి మనకిస్తుంది. ప్రణాళిక ప్రకారంగానే ఇస్తుంది. మనం ఎదుటి వారితో పోల్చుకోకూడదు. వాళ్ళకి ఆరోగ్యం ఉంది, సంపద ఉంది, బుద్ధి ఉంది, అదంతా ఉంది, జ్ఞానం ఉంది అని కూడా పోల్చుకోకూడదు. మనం దేనికోసం వస్తామో అదే విధంగా జరుగుతుంది. పరిస్థితులు, సంఘటనలు, వ్యక్తులు కూడా అదే విధంగానే వ్యవహరిస్తారు. మనతో ముడిపడి ఉన్న ఆ బంధాలు ఏదైనా కానీ అన్నీ కరెక్ట్‌గానే జరుగుతుంది. దానికే రిచర్డ్ బాక్ కూడా ఏం చెప్తారంటే, "నా జీవితంలో అన్యాయము, విషాదము ఉన్నది అని నువ్వు ఎంతగా భావిస్తావో, నువ్వు అంత అజ్ఞానంలో ఉన్నావు" అని కూడా చెప్తారనమాట. కాబట్టి ధ్యానపు లోతుల్లోకి వెళ్ళినప్పుడే మనకి భౌతికంగా అష్టలక్ష్ములే కాదు, అష్టసిద్ధులు కూడా వస్తుందనమాట. దాన్ని కూడా వృధా చేయకూడదు. ఆహ్, సొంత కోరికల కోసమో, స్వార్థం కోసమో కూడా వాటిని వృధా చేయకూడదు. లోక కళ్యాణం కోసము అవసరమైనప్పుడే ఉపయోగించుకోవాలి. కాబట్టి ఎన్నోటి ఉదాహరణలతో సారు చెప్తారు. ఎందుకు, ఏమిటి, ఎలా అనేది. కాబట్టి ప్రతి దీనికి పూర్వాపరాలు గూడా తెలుసుకోవాలి. మధ్యంలో ఉండే ఏమిటి అనేది మాత్రము దాన్ని పట్టుకొని ఆలోచిస్తూ ఉంటే మనకి ఆ గతము తెలీదు. గతం తెలిస్తేనే మనము భవిష్యత్తులో దాన్నింకా ఎలా బయటపడాలనేది దాని సమాధానం అనేది, ఆ ప్రశ్నకి జవాబనేది దొరుకుతుందనమాట. కాబట్టి ఎందుకు, ఏమిటి, ఎలా? సార్ చెప్తారు కొన్ని ఉదాహరణలతో. మా ఇంటిలో మా నాన్నకి సిస్టరు మేనత్త ఉండేది. తను పిచ్చిదనమాట. ఎందుకంటే గత జన్మలో పక్షుల్ని వేటాడి, ఆ రెక్కల్ని విరిచి, ఆ ఈకల్ని ఒయిటొయిటి పీకుతూ సంతోషపడేదనమాట. దానికి ఈ జన్మలో పిచ్చిగా తయారైంది అని చెప్తారు. అంతేకాదు, మహాభారత యుద్ధ సమయంలో అర్జునుడు, దుర్యోధనుడు కూడా కృష్ణుని దగ్గరికి వెళ్తారు సహాయం చేయమని యుద్ధం సమయంలో. అప్పుడు మొదటిగా దుర్యోధనుడు వెళ్తాడు. తనకి అహంకారం కదా! ఎందుకు నేను అప్పుడు కృష్ణుడు పడుకోనుంటారు. నేనెందుకు పాదాల దగ్గర కూర్చోవాలని తల దగ్గర కూర్చుంటారు. తర్వాత అర్జునుడు వెళ్లి కృష్ణుని యొక్క పాదాల దగ్గర కూర్చుంటాడనమాట. అప్పుడు కృష్ణుడు లేసిన తక్షణం మొదటగా అర్జున్నే చూస్తాడు. ఎందుకంటే నేరుగా అతనే కనిపిస్తాడు కళ్ళు తెరిచిన తక్షణం. ఇతనేమో తల దగ్గరుంటారు. మొదటిగా అర్జున్‌ని అడుగుతారు. ఎందుకొచ్చావురా అని అడిగినప్పుడు, ఇలా యుద్ధం సమయంలో మీ సహాయం కావాలి అంటాడు. అప్పుడు ఫస్ట్ ఆప్షను అర్జునుడికే ఇస్తాడు. ఎందుకంటే మొదట వచ్చింది దుర్యోధనుడు అయినా కృష్ణుడు చూసింది అర్జున్నే కాబట్టి ఇస్తాడు. నేను ఖచ్చితంగా సహాయం చేస్తాను. కాకపోతే నేను ఒక్కరి పక్క ఉంటాను. నా సైన్యమంతా ఇంకొకరి పక్క ఉంటుంది. నేనైతే యుద్ధం చెయ్యను. నేను రథసారిగా మాత్రమే ఉంటాను అంటాడు. కాబట్టి అర్జునుడు ఒప్పుకుంటాడు. కృష్ణుడుంటే చాలు అని. అదే విధంగా కృష్ణుడంటే ధ్యానము. మనం కృష్ణుడినే కోరుకోవాలి. ధ్యానాన్నే కోరుకోవాలి. లాభాలు. అండ్ దుర్యోధనుడికి ఆనందమేస్తుంది. సైన్యమంతా తన పక్క ఇంక ఉంటుంది కదా అని. అది లాభాలు. లాభాల్లాంటిదే. అదేమీ శాశ్వతం కాదు. మనం ఎప్పుడు సత్యాన్ని పట్టుకోవాలి. సత్యం ఎప్పుడు మన పక్క ఉన్నప్పుడు అక్కడే విజయం అన్నమాట. దానికే చెప్తారు. ఎత్ర యోగేశ్వర కృష్ణః ఎత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీ విజయోర్భూతి ధ్రువాని తిర్మ తిర్మమ. ఎక్కడైతే యోగేశ్వరుడైన కృష్ణుడు,
ధనుర్ధారి అయిన అర్జునుడు ఉంటారు. అక్కడ విజయము, ఐశ్వర్యము, శాంతి అన్నీ చేకూరుతుంది. మోక్షము అన్నీ. అంటే కృష్ణుడంటే ధ్యానం చేసేవాడు, యోగేశ్వరుడు. అర్జునుడైతే ధర్మబద్ధంగా జీవించేవాడు. ఎవరి జీవితాల్లో అయితే ధ్యానము, సాధన, ధర్మ ఆచరణ ఉంటుందో అవి వాళ్ళ జీవితంలో కోరుకోకుండానే మోక్షం కానీ, ఐశ్వర్యం కానీ, సంపద కానీ, విజయం కానీ అన్నీ లభిస్తుంది. కాబట్టి మనం కృష్ణున్నే పట్టుకోవాలి, సత్యాన్నే పట్టుకోవాలి, ధ్యానాన్నే పట్టుకోవాలి. పత్రి సార్ చెప్పారు, మీ శ్వాస అనే గురువుని పట్టుకోండి, సమస్తము మీలోనే ఉంటుందని తెలుసుకోండి. ధ్యానం ద్వారా మనం పొందలేనిదంటూ ఏమీ లేదు. కానీ కోరి సాధించరాదు, కోరక వచ్చినది కాదనరాదు. వస్తుంటే వస్తుందని సంబరపడకూడదు, పోతుంటే పోతుందని బాధపడకూడదు. కాబట్టి ఎటువంటి సంకల్పాలు లేకుండా మనము ధ్యానం చెయ్యాలి. కాబట్టి పరిస్థితులు, సంఘటనలు ఏది వచ్చినా ఆహ్వానించాలి. ఉంటే ఉండని, వస్తే రాని, పోతే పోని అనే విధంగా వచ్చిందా ఆహ్వానించు, అంగీకరించు, పోతున్నదా వీడ్కోలు చెప్పు. వచ్చేటప్పుడు స్వాగతం చెప్పాలి. ఒక చుట్టాలు ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళేం కూర్చొని ఇక్కడే ఉంటారు కదా, వెళ్ళిపోతారు కదా. అదే విధంగా సుఖం వెనుక దుఃఖము, దుఃఖం వెనుక సుఖము, మానం వెనుక అవమానము, అవమానం వెనుక మానము, లాభం తర్వాత నష్టము, నష్టం తర్వాత లాభము, ఒక చక్రంలో తిరుగుతూనే ఉంటుందన్నమాట. అశాశ్వతమైన దాని కోసము మనము ఏడుస్తూ సమయాన్ని వృధా చేసుకోకూడదు. కాబట్టి ఎన్నో ఉదాహరణలు బుద్ధుడు కూడా చూస్తాడు, ప్రపంచంలో ఎల్లెడల దుఃఖం ఉన్నదని. ఆ దుఃఖం ఉన్నది తెలుసుకుంటాడు, ఎందుకు, ఏమిటి, ఎలా అని. ఎందుకుంది ఆ దుఃఖము? ధ్యాన సాధన చేసి తను తెలుసుకుంటాడు సత్యాన్ని. దుఃఖానికి మూల కారణము తృష్ణ అని. తృష్ణ అంటే మితిమీరిన కోరికలు. ఎందుకంటే అవిద్య వలన, ఆత్మజ్ఞానం లేకపోవడం వలన. దానికే బుద్ధుడు దీన్ని ఎలా పోగొట్టుకోవాలి, దుఃఖాన్ని ఎలా బయటపడాలి, దుఃఖం ఇంకా ఆ ప్రజలంతా ఎలా ఆనందంగా జీవించాలి అంటే ఆత్మజ్ఞానం కావాలి. దానికే తన స్వయం సాధనతో తెలుసుకున్నాడు అష్టాంగ మార్గాల్ని, దాన్ని అందించాడు. బుద్ధుడు కూడా ధ్యానం చేశాడు. 3 జాముల్లో ఎన్లైట్ పొందాడు, అయ్యాడనమాట. మహాపరినిర్వాణము పొందాడు. ఎలా అంటే మొదటి జాములో తన జన్మల్ని చూసుకుంటాడు. ఏ జన్మలో ఎటువంటి శరీరం, ఆడ, మగ, పేద, గొప్ప, ఊర్లోన, పట్టణంలోన, అడవిలోన, ఎక్కడ పుట్టానని తెలుసుకుంటాడు. తరువాత కార్యకారణ సంబంధం తెలుసుకుంటాడు. ఏ జన్మలో ఎటువంటి కర్మ చేశానో దాని ఫలితం ఎలా ఉనిందని తెలుసుకుంటాడు. తరువాత జాములో దుఃఖానికి మూల కారణము తెలుసుకుంటాడు. అవే అష్టాంగ మార్గాలు అన్నమాట. సరి అయిన దృక్పథాలు, సరి అయిన ఆలోచనలు, సరి అయిన వాక్కులు, సరి అయిన జీవన భృతి, సరి అయిన శ్రద్ధ, సరి అయిన ఏకాగ్రత, సరి అయిన ధ్యానం. సరి అయిన ధ్యానం అంటే కూడా ఆనాపానసతినే సరి అయిన ధ్యానము. సరి అయిన కోరికలు. ఆన అంటే ఉచ్ఛ్వాస, అపాన అంటే నిశ్వాస, సతి అంటే కూడుకొని ఉండడము. అది పాలీ భాషలో ఉన్నది. దానికే మనకి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ శ్వాస మీ గురువు అని చెప్పారు. సహజంగా నడిచే ఉచ్ఛ్వాస నిశ్వాసాలను గమనించడమే ఆ శ్వాస మీద ధ్యాస. అది ధ్యాన స్థితికి తీసుకువెళ్తుంది. ధ్యాన స్థితిలో జీవించడానికి, వర్ధమానంలో ఆనందంగా ఉండడానికి, సత్యము బోధపడడానికి మనకి ఉన్న ఒక్కగానొక్క మార్గము శ్వాస మీద ధ్యాస అని చెప్పారనమాట. కాబట్టి యోగ చిత్తవృత్తి నిరోధ అని చెప్తారు. చిత్తవృత్తి నిరోధము అవ్వాలంటే కూడా దానికి యోగము అంటే శ్వాస మీద ధ్యాస మార్గము. భగవద్గీత అంతా కూడా ధ్యానం గురించి చెప్తుంది. ధ్యానం చేసిన వాడు కృష్ణుడు, ధ్యానం చేయని వాడు అర్జునుడు. ప్రశ్నించేవాడు అర్జునుడు, సమాధానం ఇచ్చేవాడు కృష్ణుడు. కాబట్టి భగవద్గీతలో కృష్ణుడు ఉన్న చోట కానీ ధ్యానం అని పెట్టుకోవాలి, మా అమ్మాయి అని ఉన్న చోట కూడా ధ్యానం అనే పెట్టుకోవాలి. మనం ధ్యానం ద్వారానే మన అంతరాత్మకి అనుసంధానం అవుతాము. అంతరాత్మే మనకు కావలసిన ప్రశ్నలన్నిటికి కూడా సమాధానం ఇస్తుంది. కాబట్టి ఎప్పుడైతే మన ఆధ్యాత్మిక ప్రశ్నలన్నిటికీ సమాధానాలు పొందుతామో అదే సమాధి స్థితి అన్నమాట. ఆ స్థితికి తీసుకువెళ్తుంది.
ధ్యానము. కాబట్టి ధ్యానం లోతుల్లోకి వెళ్ళాలి. కోరికల కోసము ఆ ధ్యానం చెయ్యకూడదు అని గూడా చెప్తారు. కృష్ణుడు కూడా నేను ఆయుధం పట్టను అని చెప్పాడు. కానీ యుద్ధ సమయంలో అర్జునుడు భీష్ముడిని ఎలా చంపాలి అని వెనకడుగు వేస్తూ, ఆలోచిస్తూ సమయాన్ని వృధా చేస్తూ ఉంటే, నేనే అతన్ని చంపేస్తానని చక్రము చేతబూచుతాడనమాట. తరువాత అర్జునుడు, "వద్దు, మీ మాట ప్రకారం మీరు సారథిగానే ఉండండి. ఆయుధాన్ని ఆహ్, ఉపయోగించవద్దండి, వద్దు" అనేసి వారించి తనే చంపుతాడు భీష్ముడు. కాబట్టి మనం కోరుకోకూడదు. మనకి జీవితంలో ఏది కావాలనో అది వస్తుంది. రోగం ఎందుకొస్తుంది? క్యాన్సర్ ఎందుకొస్తుంది? తలనొప్పి ఎందుకొస్తుంది? నువ్వు గత జన్మలోనో ఎవరికో తలనొప్పి తెప్పించుంటావు. లేకపోతే ఈ ఈ జన్మలోని ఎవరికో తలనొప్పి వచ్చే నడుచుకొని ఉంటావు. మాటలతోనో, చేతలతోనో, ఆలోచనలతోనో. దానికే తలనొప్పి వస్తుంది. నీకు తలనొప్పి వచ్చిందా? లేకపోతే ఎదుటి వారికి తలనొప్పి తెచ్చావా? అంతా నీ వాస్తవాలకి నువ్వే సృష్టికర్త. క్యాన్సర్ వచ్చిందా? ఏ చేపనో, కోడినో, మేకనో తినుంటావు. అదే రోగంగా వచ్చింది. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏం చెప్తారు? మాత్రలు తాగు అని చెప్తారు. సర్జరీ చేసుకో అని చెప్తారు. కీమోథెరపీ చేసుకోమంటారు. రేడియోథెరపీ చేసుకోమంటారు. ఇదంతా పైకి ఫిజికల్ బాడీకే. మన ఆత్మకి 7 శరీరాలుంటుంది. అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ, నిర్వాణమయ అనే కోశాలుంటుంది. అన్నమయ శరీరానికి దగ్గరగా ప్రాణమయ శరీరం ఉంటుంది. ప్రాణమయ శరీరంలో పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడ్యతే అన్న విధంగా గత జన్మకి సంబంధించిన చెడు కర్మల తాలూకాల్ని మచ్చల రూపంలో పెట్టుకొని మనం జన్మ తీసుకుంటాము. ఎక్కడైతే నాడీ మండలంలో బ్లాక్స్ ఉంటుందో దానికి దగ్గరగా ఉన్న శరీర భాగము అనారోగ్యానికి గురవుతూ ఉంటుంది. కాబట్టి మనము ధ్యానం చేసినప్పుడే, విశ్వశక్తి ఆవాహనం జరిగినప్పుడే, నాడీ మండలం శుద్ధి అయినప్పుడే, ఆ బ్లాక్స్ అంతా క్లియర్ అయినప్పుడే మనము ఆరోగ్యంగా ఉంటాము. సాధనను పెంచుతూ పోతే ఇంకా మూడవ కన్ను ఉత్తేజితమవుతుంది. కుండలిని శక్తిలోని 6వ చక్రమైన ఆజ్ఞా చక్రము, అది 2 కనుబొమ్మల మధ్య ఉంటుంది. దాని తోడయని, అంజన అని, సుదర్శన చక్రం అని అనేక పేర్లు, జ్ఞాన చక్షు అని, దివ్య చక్షు అని, గురుస్థానం అని. అది విచ్చుకున్నప్పుడే సత్యం బోధపడుతుంది. నేను శరీరం కాదు ఆత్మ అని తెలుసుకుంటాము. సృష్టిలో అణువణువున వ్యాపించి ఉన్నది చర అచర అంతటా వ్యాపించి ఉన్నది ఆ పరమాత్మ చైతన్యమే అని తెలుసుకుంటాము. మన జన్మల్ని, కర్మల్ని చూసుకుంటాము. సాధనా క్రమంలో ఇతరుల జన్మల్ని, కర్మల్నే కాదు, ఈ భూలోకమే కాదు, సృష్టిలో కోటాను కోట్ల లోకాలున్నాయని తెలుస్తుంది. ఆ లోకాల యొక్క రహస్యాల్ని, అక్కడిచ్చే మాస్టర్ల జ్ఞానాన్ని కూడా అందిపుచ్చుకుంటాము. మన మూడవ కన్నుని పరిపూర్ణంగా ఉత్తేజితం చేసుకుంటాము. మన బుద్ధిని పూర్తిగా వికసింప చేసుకుంటాము. మనసుని పూర్తిగా శూన్యం చేసుకుంటాము. అంతేకాదు మమాత్మ సర్వభూతాత్మ అన్న స్థితిలో జీవిస్తాము. మన జీవితంలో జరిగే ఎటువంటి పరిస్థితులు, కష్టాలు, నష్టాలు, బాధలు, అవమానాలు, రోగాలకి అన్నిటికీ కారణము మనమే అని అర్థం చేసుకొని వాటిని అంగీకరిస్తూ ఓం ఒక సాక్షిభూత స్థితిలో జీవిస్తాము. అంతేకాదు అందరిని గౌరవిస్తాము. అందరిని ఆత్మస్వరూపాలుగా భావించి ఎటువంటి కంప్లైంట్స్, జడ్జిమెంట్స్, కంపారిజన్స్ లేకుండా జీవిస్తామన్నమాట. కాబట్టి ధ్యానము ఒక మానవుణ్ణి మాధవుడి స్థితికి తీసుకువెళ్తుంది. ఒక శరీర స్థితిలో ఉన్న వాళ్ళని ఆ పరమాత్మ స్థితికి తీసుకువెళ్తుంది. కాబట్టి చక్రాల మూలాధారం ఇంకా సహస్రాధార స్థితికి తీసుకువెళ్తుంది. శైశవాత్మని ఇంకా పూర్ణాత్మ స్థితికి తీసుకువెళ్తుంది. అంతేకాదు తమో గుణంని ఇంకా నిర్గుణ స్థితికి తీసుకువెళ్తుంది. అధమ పురుషుణ్ణి ఇంకా పురుషోత్తముడు స్థితికి, ఉత్తమ స్థితికి తీసుకువెళ్తుంది. కాబట్టి ధ్యానం వల్ల అన్ని లాభాలు. దానికే భగవద్గీతలో ఒక శ్లోకాన్ని చెప్తారు ఉదాహరణగా. కర్మణ్య వాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫల హేతుర్భూమాతో సంగోస్త్వ కర్మని అని చెప్తారు. కాబట్టి కర్మలు చేయడం వరకే మనకి అధికారం ఉంది. వాటి ఫలితాలని ఆశించకూడదు. దానికి ఇంకొక శ్లోకం కూడా ఉంది దానికి అనుబంధంగా. యస్సు సమారంభ కామ సంకల్ప వర్జితాః జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణం తమాహుం పండితం
ఉదాహ ఎటువంటి సంకల్పాలు, కోరికలు లేకుండా ధ్యానం చేయాలి. ఆ ధ్యానం అనే అగ్నిలో ధ్యానం ద్వారా జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానాగ్నిలో మన కర్మలంతా కూడా దగ్ధమైపోతుంది. కాబట్టి మన జీవితంలో ఎటువంటి పరిస్థితులు వచ్చినా కూడా కారణం తెలుసుకోవాలి. కాబట్టి బుద్ధుడు తెలుసుకున్నాడు. తరువాత మహాభారతంలో ఇంకొక ఉదాహరణ చెప్తారు. అర్జునుడు స్వయంవరంలో ద్రౌపదిని గెలుచుకొని ఇంటికి తీసుకొస్తారు. వాళ్ళ అమ్మకి కుంతీదేవికి చెప్తారనమాట. నేనొక గిఫ్ట్ తెచ్చాను అని. అప్పుడు వాళ్ళ మదర్ ఏం చేస్తుందంటే, ఎప్పుడూ చెప్పే విధంగానే 5 మంది కదా పాండవులు, పంచపాండవులు. 5 మంది పంచుకోండి అని చెప్పేస్తారు. వాళ్ళకి షాక్ అవుతుంది అర్జునుడికి, ద్రౌపదికి. ఇక తల్లి మాట జవదాటకూడదు. దానికి పరిష్కారం ఎలా అని భీష్ముడి దగ్గరికి వెళ్తారు. ఎందుకంటే భీష్ముడు పితామహ, ఇంటి పెద్ద కాబట్టి వెళ్తే ఇది మీకు సంబంధించింది మీరే చూసుకోండి అని పంపించేస్తారు. తర్వాత కృష్ణుడి దగ్గరికి వెళ్తే కృష్ణుడుగా మీకు సంబంధించింది మీరే చూసుకో తప్పని సరి పరిస్థితుల్లో ఇంకా అందరిలో పెద్దవాడు ఐదుగురిలో ధర్మరాజు కాబట్టి ఇంకా ధర్మరాజే పరిష్కరిస్తారు. ఇంకా తల్లి మాట జవదాటకూడదు అనేసి 5 మంది ఆమెని పెళ్లి చేసుకుంటారు. దీనికి కారణము గతంలో ఉందనమాట. గత జన్మలో ద్రౌపది గత జన్మలో కోరుకుంటుంది. నాకు అందమైన భర్త కావాలి, బలశాలి అయిన భర్త కావాలి, ధర్మంగా ఉండే భర్త కావాలి, సహనంగా ఉండే భర్త కావాలి, ఇట్లా సౌమ్యంగా ఉండే భర్త కావాలని కోరుకుంటుంది. విధేయుడుగా ఉండే భర్త కావాలని. అప్పుడు ఆ జన్మలో వాళ్ళెవరో చెప్తారు ఆమె కోరుకున్నప్పుడు. ఇది క ఈ ఇన్ని గుణాలు ఒకరిలో ఉండడానికి సాధ్యపడదు. కాకపోతే తరువాత జన్మలో నీకు ఇది నీ కోరిక తీరుతుంది. 5 మంది భర్తల్ని పొందుతావు. అన్ని గుణాలు ఒకరిలో ఉండవు కదా! ఒక్కొక్క గుణం ఒక్కొక్క భర్తలో ఉంటారు అని చెప్పి ఉంటారు. అదే మహాభారత టైంలో ద్రౌపదికి 5 మంది భర్తలు కావడానికి అది కారణం అనేది గత జన్మదనమాట. కాబట్టి గతం ఎప్పుడూ కా గతంలోనే కారణం అనేది ఉంటుంది. కారణం లేకుండా ఏ కార్యము జరగదు. మనం కార్యాన్నే పట్టుకొని ఆలోచిస్తూ ఉంటాము. కారణం తెలుసుకున్నప్పుడు దాన్ని ఇంకా ఎలా బయటపడాలనేది కూడా ఈజీ అవుతుంది. కాబట్టి ఎందుకు, ఏమిటి, ఎలా అనేసి చాలా చక్కటి ఉదాహరణలతో పత్రి సార్ మనకి తెలియజేస్తూ వస్తారనమాట. కాబట్టి కోరికల కోసము ధ్యానం చేయకూడదు. ధ్యానం కోసమే ధ్యానం చెయ్యాలి అని చెప్తారు. ఇంకా ఏం చెప్తారంటే అమెరికాలో ఒకావిడ ఒక భర్త టీవీ చూస్తూ కూర్చొని పక్కన పైన నీళ్లుంటుందంట కూజాలో. భార్యని పిలుస్తాడంట. నాకు నీళ్ళివ్వవా అని. ఆమెకు కోపమొస్తుందంట. పక్కనే ఉంది కదా! పైనే ఉంది ఎత్తుకొని తాగొచ్చు కదా అనేసి. అట్లా వాదించుకుంటూ ఆమె విడాకులు ఇచ్చేస్తుందనమాట. ఎక్కడో వేరే పక్కుంటే పర్వాలేదు తెచ్చి ఇవ్వడానికి పిలియవచ్చు. పక్కనే పెట్టుకొని అతను పిలుస్తాడు. స్త్రీల మీద అజమాయిషీ కదా! అధికారం చూపించడం ఎందుకని కూడా పత్రిజీ చెప్తారు. అలాగే నువ్వు భూలోకంలో ఏదైనా మర్డర్‌లు చేసి తప్పించుకోవచ్చు. కానీ ఎప్పటికైనా కర్మనింక నువ్వు తప్పించుకోలేవు. ఏ ఊరినైనా మర్డర్ చేసి వేరే ఊరు పారిపోయి అక్కడ హాయిగా జీవిస్తూ ఉంటాము. కానీ ఏదో ఒక రోజు ఇన్వెస్టిగేషన్‌లో డిటెక్టివ్‌ని పెట్టి వాళ్ళంతా కూడా ఇది చేపిస్తారు. సెర్చ్ చేసినప్పుడు వాళ్ళకంతా తెలుస్తుంది. ఏదేదో ఉంటుందో అదంతా సాక్షిభూతాలంతా తెలిసినప్పుడు మనం ఎక్కడ ఉన్నా, యా ప్రాంతంలో ఉన్నా, యా లోకంలో ఉన్నా కూడా మనము కర్మని ఇంకా తప్పించుకోలేము. అది అనుభవించాల్సి వస్తుంది. నువ్వు ఎవరినైనా మర్డర్ చేసి వేరే ఊర్లో హాయిగా ఎంజాయ్ చేస్తూ ఉన్నప్పుడు కూడా ఏదో ఒక రోజు వచ్చి నిన్ను పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో పెడతారు. కాబట్టి తప్పించుకోవడం కుదరదు. ఏ జన్మకైనా మనము అది అనుభవించాల్సిందే. ఏ లోకంలో అయినా అనుభవించాల్సిందే అని చెప్తారు. అదే విధంగా హిట్లర్ కూడా ఎన్నో ఇది చేస్తాడు అక్రమాలు. ఎంతో ఇదంతా చేస్తాడు. జర్మనీలో గ్యాస్ అంతా లీక్ చేసి ప్రజల్ని చంపడం ఇదంతా చేస్తాడు. చాలా చేయకూడని పనులు చేస్తాడు. అతను పైలోకాల్లో అనుభవిస్తూ ఉన్నాడు ఇప్పుడని కూడా చెప్తారన్నమాట. కాబట్టి గౌతమ బుద్ధుడు కానీ అందరూ కూడా కార్యకారణ సంబంధాలు తెలుసుకున్నాడు. సో, దుఃఖానికి మూల కారణము మనం కూడా అదే విధంగా
కార్యకారణ సంబంధము తెలుసుకున్నప్పుడే మన జీవితాలు కూడా ఆనందంగా ఉంటాయని పత్రి ఇస్తారు. కర్మణ్య వారికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫల హేతుర్భూర్మాతే సంగోస్త్వ కర్మని అని చెప్తారనమాట. ఫలితం ఆశించకుండా కర్మలు చేయాలి. ఫలితం ఆశించకుండా కర్మలు చేసే వాళ్ళే పురుషోత్తములు. ఫలితం కోసం కర్మలు చేస్తే పురుష మధ్యములు. ఫలిత అసలు కర్మలే చేయకుండా ఉండే వాళ్ళు వచ్చి పురుష అధములు అన్నమాట. కాబట్టి ధ్యానం కోసమే ధ్యానం చేయాలి, కోరికల కోసము కాదు అని చక్కటి ఉదాహరణలతో పత్రిస్తారు మనకి తెలియజేస్తారు. ఇంకా కొన్ని ఉదాహరణలు కూడా ఉంది మాస్టర్స్. కాబట్టి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ ధ్యానం ఎలా చేయాలని చెప్తారు. ధ్యానం వలన లాభాలు వస్తే రావచ్చు, లేకపోతే రాకపోవచ్చు, గ్యారంటీ అనేది ఏమీ లేదని కూడా చెప్తారు. కాబట్టి నాకు ఎవరైనా మన దగ్గరకు వచ్చి కోరికల కోసము ఏదన్నా ఆ, ద- ఆ, సహాయం చెయ్యన్నప్పుడు మనం వాళ్ళకంతా ధ్యానం గురించే చేయాలి. ధ్యానం నువ్వు చేస్తూ పో, ధ్యానము నీకేది కావాలనో అది వస్తూ ఉంటుంది అని చెప్పాలన్నమాట. కానీ గ్యారంటీ అనేది ఇవ్వకూడదు. వాళ్ళది ఏ ప్రణాళిక ఉంటుందో తెలియదు కదా, వాళ్ళు గత జన్మలో ఏమేం పాపం చేస్తుంటారో కూడా తెలియదు అనమాట. కాబట్టి పాపం పండితే రోగం వస్తుంది, పుణ్యం పండితే భోగం వస్తుంది, ధ్యానం పండితే జ్ఞానం వస్తుంది, విత్తనం అయితే చెట్టుగా ఎదుగుతుంది. కాబట్టి మనం కూడా అంతే, మనమల్ని మనమే సృష్టించుకొని వస్తాము ప్రణాళిక ప్రకారము. మనం అనుకుంటాము నా తల్లిదండ్రులు నన్ను పుట్టించారు, నా పరిస్థితులకు కారణము కూడా తల్లిదండ్రులే అని కూడా అనుకుంటాము. కాదు, మన కోరిక ప్రకారమే, మన ప్రణాళిక ప్రకారమే మనము, వాళ్ళు అనుమతి ఇస్తేనే మనం కూడా వాళ్ళ కడుపున పుడతామన్నమాట. అది ఈ భూలోకంలో ఈ జన్మకి తల్లిదండ్రులు వాళ్ళు. ఆ మనసు అనేది ఈ జన్మలో చుట్టూ ఉన్న సమాజం వల్ల వస్తుంది. బుద్ధి ఎన్నో జన్మలు ఇంకా వస్తుంది, దానికే బుద్ధి కర్మానుసారే అంటారు. ఆత్మ మూల చైతన్యం ఇంకా వస్తుంది. ఆ ఆత్మని తల్లిదండ్రులు ఏం పుట్టించలేరు. ఆత్మని ఇంకా శరీరం తయారవుతుంది, ప్రణాళిక ప్రకారమే పైన ఒక బ్లూ ప్రింట్ అనేది తయారవుతుంది. అది భూలోకంలో కార్యరూపంలో దాలుస్తుంది. ఆ శరీరంలోకి ఆత్మ ప్రవేశిస్తుంది. తల్లి గర్భంలో పిండము ఏర్పడుతూ ఉన్నప్పుడు ఆత్మ ఎప్పుడు రావాలనో అప్పుడు దానిలోకి ప్రవేశిస్తుంది అన్నమాట. కాబట్టి ఆత్మని తల్లిదండ్రులు కూడా పుట్టించలేదు, పైకి కనిపించే ఫిజికల్ బాడీని మాత్రమే. ఇది కూడా ప్రణాళిక అయిపోయిన తర్వాత మనం ఎలా చినిగిపోయిన చొక్కాని, మురికైన బట్టను వదిలేస్తామో అలా వదిలేసి వెళ్ళిపోతుంది. ఆత్మ అనుభవాల కోసమే వస్తుంది. కాబట్టి నేను ఈ శరీరాన్ని సృష్టించుకున్నాను పైలోకాల్లో, ఇక్కడ ప్రత్యక్షమయ్యాను అంతే. నా పుట్టుకకు కారణం తల్లిదండ్రులు కాదు, నా పుట్టుకకు కారణం నేనే, నా వాస్తవాలకు కారణము నేనే. వీ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ అనే చెప్తారు. కాబట్టి ప్రతి దీనికి కారణం ఉంటుంది, దాన్నే బికాజ్, కాజ్ అండ్ ఎఫెక్ట్ అని కూడా చెప్తారనమాట. సార్ నేను ఇప్పుడు ఈ కుర్చీలోను సోఫాలోను కూర్చున్నాను, కుర్చీ సో ఏమి నన్ను పుట్టించలేదు, నేనే ఈ కుర్చీలో కూర్చున్నాను. అదే విధంగా ఆత్మ వచ్చి శరీరంలో కూర్చుంటుంది. శరీరం ఏమి ఆత్మని పుట్టించదు, ఆత్మే శరీరాన్ని సృష్టించుకుంటుంది, తల్లిదండ్రులను సృష్టించుకుంటుంది. భార్య, భర్త, పిల్లలు, ఇల్లు, ప్రదేశాన్ని, పరిస్థితుల్ని, సంఘటనల్ని అన్నిటినీ కర్మానుసారంగా ప్రణాళిక ప్రకారమే సృష్టించుకుంటుంది అనమాట. కాబట్టి అన్ని పరిస్థితుల్ని అంగీకరించాలంటే కూడా ప్రతి దీనికి కార్యకారణ సంబంధం అని తెలుసుకున్నప్పుడే మనం దాన్ని ఇంకా బయటపడతాము, దాన్ని అంగీకరిస్తాము, ఆనందంగా కూడా జీవిస్తాము, ఎదుటి వారిని దూషించము. ఎందుకంటే మనం దూషిస్తూ ఉంటే మాటకు మాట తోబొట్టు అని కూడా చెప్తూ ఉంటారు, పెరుగుతూ ఉంటే. కాబట్టి పెరుగుతూ ఉంటుంది, తిరగ కర్మలో యాడ్ అవుతూ ఉంటుంది. మనం ఉన్న కర్మని సంచితంలో కొద్దిగా తీసుకుని వచ్చుంటాం ప్రారంధ కర్మగా, దాన్ని క్లియర్ చేసుకోకుండా ఇంకా కొంత యాడ్ చేసుకొని పోతాము. ఉన్నదాన్ని ఖాళీ చేసుకోవాలి, కడుక్కోవాలి, మన ప్రణాళికను పూర్తి చేసుకోవాలి అని చెప్తారనమాట.
ఇంకా పత్రిజీ సార్ ఎంతో చక్కటి ఉదాహరణలతో తెలియచేస్తారనమాట. కాబట్టి భగవద్గీతలో కృష్ణుడు ఏది చెప్పినా కానీ అదంతా కూడా నాకు కాదు, శరణాగతి పొందాల్సింది మీ అంతరాత్మకి ధ్యానం ద్వారా అనుసంధానం అవ్వండి, అంతరాత్మని భజించండి, అంతరాత్మకి శరణాగతి పొందండి అనే చెప్తారు. అప్పుడే అంతరాత్మే మనల్ని చూసుకుంటుంది. మనం ఏం ఆలోచించాలి, ఏం మాట్లాడాలి, ఎలాంటి కర్మలు చెయ్యాలనేది కూడా మన ఆత్మ చూసుకుంటుందని చెప్తారు. కాబట్టి ఎందుకు, ఏమిటి, ఎలా ప్రతి ఒక్కరి జీవితంలో ఈ సత్యము బోధపడాలంటే కూడా ధ్యానం చేయాలి. అప్పుడే మనకి అవగాహన శక్తి అనేది కూడా వస్తుందన్నమాట. ఓకే మేడం. ఇంకా దానికే బుద్ధుడు సరి అయిన దృక్పథాలు, దృష్టిని బట్టే సృష్టి. మన దృష్టి దేని మీద ఉంటుందో అదే సృష్టింపబడుతుంది అనమాట. మన దృష్టి సరిగా ఉండాలి, సరి అయిన దృక్పథాలు ఉండాలి, ఆత్మన్యూన్యత భావం ఉండకూడదు, అలాగనే సుపీరియారిటీ కాంప్లెక్స్ ఉండకూడదు, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ కూడా ఉండకూడదు. మనము దైవ స్వరూపాలము, మనము దిగి వచ్చిన దేవతలము, మానవ అనుభవాల కోసమే ఈ శరీరాన్ని ధరించాము. కాబట్టి మనం దృష్టి సరి అయినదిగా ఉండాలి, సరైన సంకల్పాలు ఏదైనా కానీ లోక కళ్యాణం కోసము పెట్టుకోవాలి. ధ్యాన జగత్, శాకాహార జగత్తు, పిరమిడ్ జగత్, అహింసా జగత్తు. తర్వాత సరి అయిన వాక్కులు, మన వాక్ ఎప్పుడు సరి అయిన విధంగా ఉండాలి, మాట శుద్ధి ఉండాలి. శరీరానికి ఆధారం ఆత్మ అయితే మన వాక్కును బట్టి మన ఆత్మస్థితి కూడా తెలుస్తుందన్నమాట. ప్రశ్నించినప్పుడే సమాధానం చెప్పాలి. ఇద్దరు మాట్లాడుతున్నప్పుడు మధ్యలో మాట్లాడకూడదు. కామన్ సెన్స్ అనేది ఉండాలి. అడిగినప్పుడే వివరణ ఇవ్వాలి. మన మాటలు వజ్రాల్లో ఉండాలి కానీ బొగ్గుల్లో ఉండకూడదు. సరైన కోరికలు కూడా సరిగా ఉండాలి. అప్పుడే కర్మలు కూడా సరిగా చెయ్యాలి. దాని ఫలితాన్ని మళ్ళీ మళ్ళీ అనుభవించాల్సి వస్తుంది. రావణాసురుడిలా ఉండకూడదు, రామునిలా ఉండాలి. జీవన భృతి, సరి అయిన జీవన భృతి. పొట్టకూటి కోసమో నోటి రుచి కోసమో మూగజీవుల్ని చంపడము, లేకపోతే అధిక ధన సంపాదన కోసము అధర్మంగా జీవించడము సరికాదు. మనం గంజి తాగినా కూడా, పస్తు ఉన్నా కూడా సరైన విధంగా జీవించాలన్నమాట. లేకపోతే ఆ ఫలితాన్ని మళ్ళీ మళ్ళీ అనుభవించాల్సి వస్తుంది. ఇతరుల్ని మోసం చేయడము, దొంగతనాలు చేయడము అదంతా కూడా చేయకూడదు. తరువాత సరి అయిన వ్యవహారము, ఆధ్యాత్మికంగా కానీ భౌతికంగా కానీ ఎంత ఎదిగినా కూడా ఒదిగి ఉండాలి. ఉదాహరణకి మనం ఆత్మ జ్ఞానం కోసం ఏదైనా గురువుల దగ్గరకు వెళ్ళినప్పుడు పరిప్రశ్న వెయ్యాలి, అవసరమైతే సాష్టాంగ నమస్కారం చెయ్యాలి. అప్పుడే సత్యాన్ని దర్శించిన ఆ సత్పురుషులు ఆ జ్ఞానాన్ని అందివ్వడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. అహంకార రహితంగా ఉండాలి. అప్పుడే విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునిచైవ స్వపాకేచ పండితా సమదర్శిన అంటారు. అంతేకాదు విద్య వలన వినయం రావాలి. ఏ విద్య వల్ల అయితే నీకు వినయం వస్తుందో అదే సరి అయిన విద్య. ఆత్మ విద్య వల్లనే మనకి ఆ వినయం అనేది వస్తుందన్నమాట. అప్పుడే ఎప్పుడు ఎక్కడ ఎలా నడుచుకోవాలా అనే విచక్షణ జ్ఞానము వస్తుంది. సరి అయిన శ్రద్ధ, ఎవరైనా చెప్తున్నప్పుడు శ్రద్ధగా వినాలి. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అంటారు. నీ శ్రద్ధయే నిన్ను ముందుకు తీసుకువెళ్తుంది, నీ శ్రద్ధే నిన్ను నడిపిస్తుంది. సరి అయిన ఏకాగ్రత, మనం చెప్పేటప్పుడు ఏకాగ్రతతో చెప్పాలి. ఎవరైనా పల్లెటూరు వాళ్ళు ఎవరైనా వచ్చి ధ్యానం అంటే ఏమిటి అని అడిగినప్పుడు మనకి నువ్వు చేసే పనిలో దృష్టి పెట్టడమే, ఏకాగ్రతతో చేయడమే అని చెప్పాలి. నడుస్తున్నప్పుడు నడక మీద, వంట చేస్తున్నప్పుడు వంట మీద, చదువుతున్నప్పుడు చదువు మీద దృష్టి పెట్టాలి. అదే ధ్యాన స్థితి అని చెప్పాలి. చేసే పనిలో మనం ఆ మనసు ఒక చోట, ఆ శరీరం ఒక చోట ఉండకూడదు. శరీరము, మనసు, బుద్ధి అన్నీ అక్కడే ఏకీకృతమై ఉండాలన్నమాట. తరువాత సరి అయిన ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస, ఆనాపానసతి. దాని ద్వారానే జ్ఞానము, ముక్తి, పరిముక్తి, మహాపరిముక్తి,
శ్వాస మీద ధ్యాస ద్వారానే మనసు శూన్యమవుతుంది. మనసు శూన్యమైనప్పుడే బ్రహ్మరంధ్రం ఓపెన్ అవుతుంది. అప్పుడే విశ్వశక్తి ఆవాహనం అవుతుంది. దాని వలనే శారీరకంగా ఆరోగ్యము, మానసిక ప్రశాంతత, బుద్ధిలో సునిశ్చితత్వము, ఆర్థిక సంక్షేమము, సుమిత్ర ప్రాప్తి, ఆత్మ విజ్ఞానము, ముక్తి, జీవించి ఉన్నప్పుడే ఆనంద స్థితి, పరిముక్తి, జన్మరాహిత్య స్థితి, మహాపరిముక్తి, పూర్ణాత్మ స్థితికి ఎదుగుతాము. దానికే క్రియేటర్స్ అంటారు. మనం కూడా సృష్టికర్తలము అవుతాము. కాబట్టి ఎప్పుడైనా చెప్పేటప్పుడు, వినేటప్పుడు శ్రద్ధగా వినాలి. ఏదో వింటాము, ఏదో చెప్పేస్తాము, ఇంకొకరు ఏదో విధంగా అర్థం చేసుకుంటారు. అలాగే తయారైంది రామాయణం అని కూడా చెప్తారనమాట. ఆ తరువాత సీతాయనం ద్వారానే తెలిసింది. సీతే ఇష్టపడి స్వయంగా లంకకు వెళ్ళింది. రావణాసురుడు ఏమి సీతని తీసుకువెళ్ళలేదు. శూర్పణఖ వచ్చి వెళుతుంది అరణ్యవాసంలో ఉన్నప్పుడు, సీతారాములు ఉన్నప్పుడు సీత వచ్చి వెళ్ళినాక సీత గోదావరిని ఆహ్వానిస్తుంది. గోదావరి తల్లి చెప్తుంది, నువ్వు లంకకు వెళ్ళాలి, రావణాసురుని బుద్ధిలో మార్పు తేవాలి అని చెప్తుంది. దానికే సీత ఓకే అని చెప్తుంది. సీత ఇష్టంగానే వెళ్తుంది. రావణాసురుడేమి సీతను మాయ చేసి ఎత్తుకొని వెళ్ళలేదు. కాబట్టి మనం పైకి అలా ఇది వరకు రామాయణంలో అలా చదివాము, అర్థం చేసుకున్నాము. కానీ సీతామయనం వచ్చింది కదా, దీనా మరియమ్ము వాళ్ళు దివ్య దృష్టితో ధ్యానం ద్వారా వచ్చిన అది ఆత్మానుభవం అన్నమాట. ఆ గత జన్మలో దీనా మరియమ్ము సీతకి పరిచారిగా ఉండేదన్నమాట, సేవకురాలిగా, మీనాక్షిగా అట్లా ఉండేదన్నమాట. కాబట్టి అదే సీతాయనము లాక్‌డౌన్ టైంలో పత్రి సార్ మనకి ట్రాన్స్‌లేట్ చేసి గూడా ఇచ్చారన్నమాట. కాబట్టి అర్థమైంది అసలు పరిస్థితి. సీత వెళ్ళడానికి కారణము సీతే ఆ పరిస్థితిని సృష్టించుకున్నది. తన వాస్తవానికి తనే సృష్టికర్త. సీత వెళితే కానీ రావణాసురునిలో ఆ మార్పనేది రాదు. సీత ఒక మహా ధ్యాని, గొప్ప యోగీశ్వరురాలు. ఆ ధ్యాన శక్తిని అక్కడ వెదజల్లాలన్నమాట. అతని మనసులో సరికాని భావాలనంతా తొలగించాలన్నమాట. దానికే వెళ్ళింది స్వయంగానే చెప్తారు. తర్వాత ఎందుకు అలా మారిపోతుందంటే సార్ చెప్తారు, మా కంపెనీలో గూడా మేనేజింగ్ దీంట్లో ఒక కోర్స్ ఉంటుందన్నమాట. ఒక 20 మంది ఉంటారు. మొదటివాడు ఏం చెప్తాడంటే, ఇందిరాగాంధీ భారతదేశానికి మంత్రి అని చెప్తారు. అది ఒకరినొకరు చెప్పుకుంటూ రావాలి చెవులో. ఆ 20 మంది అయినాక ఆ 20వ వ్యక్తి వచ్చి మొదటి వ్యక్తికి తిరిగి చెప్పాలి. ఏం చెప్పారని చెప్పుకుంటా పాస్ అయినప్పుడు వీళ్ళేదో చెప్తారు, వాళ్ళేదో వింటారు. తరువాత ఇంకొక రకంగా చెప్తారు. అదేమవుతుందంటే అసలు సత్యము మారిపోతుంది. ఇందిరాగాంధీ భారతదేశానికి ప్రధానమంత్రి అని చెప్పిన మొదటి వ్యక్తి చెప్పుంటారు. అది 20 జనాల ద్వారా, చెవుల ద్వారా, నోటి ద్వారా మార్పు చెంది తిరిగా ఆ 20వ మనిషి వచ్చి మొదటి వ్యక్తికి చెప్పినప్పుడు ఈ కుక్కకి నక్కకి పెళ్ళంట అని మారిపోయింటుంది. అలా మార్పులైపోయిందంట క్రమణంలో రామాయణం గూడా. సీతాయనం వచ్చినాక అసలు సత్యము బోధపడింది. కాబట్టి శ్రద్ధగా వినాలి, ఏకాగ్రతతో చెప్పాలి, మనసు పెట్టి వినాలి, మనసు పెట్టి చెప్పాలన్నమాట. కాబట్టి ఆ స్థితికి రావాలంటే కూడా అది ధ్యానం ద్వారానే సాధ్యం అన్నమాట. కాబట్టి నా అవగాహన మేరకు ఇందులోని విషయాల్ని చెప్పాను మాస్టర్స్. ఇందులో ఏమైనా తప్పులుంటే సరిదిద్దండి. థ్యాంక్ యూ మాస్టర్స్. జై హో పత్రిజీ, జై హో పత్రిజీ, జై హో పత్రిజీ. కాబట్టి ధ్యానం వల్ల మనం చెప్పుకుంటూ పోవాలి, ధ్యానం చెయ్యండి అని. ధ్యానం కోసం ధ్యానం చేయండి. ధ్యానం లోపల ధ్యానం యొక్క లోతుల్లోకి వెళ్ళండి. కానీ లాభాలు వస్తుందని గ్యారంటీ లేదు. వస్తే రావచ్చు, రాకపోతే పోవచ్చు. కాబట్టి కోరి సాధించరాదు. కోరక వచ్చింది కాదనరాదు. వస్తుంటే వస్తుందని సంబరపడరాదు. పోతుంటే పోతుందని బాధపడకూడదు. మన పత్రిజీ సార్ యొక్క గురువు సదానంద యోగి గారు, మనందరి పరమ గురువు చెప్పిందే పత్రిజీ సార్ దాన్నే ఆహా, చక్కగా ఆచరించి చూపించారనమాట. జై హో పత్రిజీ, జై హో పత్రిజీ, జై హో పత్రిజీ. ఈ అవకాశాన్ని ఇచ్చిన ఫర్ యూ, మీకోసం యూట్యూబ్ ఛానల్ మాస్టర్స్ కి, సరితా మేడం కి, బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, సెషన్ లో పాల్గొన్న మాస్టర్స్ కి, సెషన్ ని నడిపిస్తున్న మాస్టర్స్ కి, ఇతర మాధ్యమాల ద్వారా వీక్షిస్తున్న నా ఆత్మ బంధువులందరికీ
ఆత్మ ప్రణామాలు. జై హో పత్రిజీ, జై హో పత్రిజీ, జై హో పత్రిజీ. కాబట్టి ప్రతి దీనికి కార్యకారణ సంబంధం ఉంటుంది. మనం దృష్టి పెట్టాల్సింది, అర్థం చేసుకోవాల్సింది కారణంని. కాబట్టి కారణం మీద నీళ్లు చల్లాలి. అప్పుడే గతం అర్థమైనప్పుడే విగతమవుతుంది. అప్పుడే ఆనందంగా జీవిస్తాము. కారణం తెలుసుకున్నప్పుడు ఆ సమస్యని ఇంక గాని, పరిస్థితిని ఇంక గాని బయటపడడానికి మార్గం దొరుకుతుంది. అదే ఎలా? కారణం అనేది గతానికి సంబంధించింది. ఏమిటి అనేది వర్తమానానికి సంబంధించింది. ఎలా అనేది భవిష్యత్తుకు సంబంధించినది. కార్యము వర్తమానంలో ఉంటుంది. కారణము గతంలో ఉంటుంది. పరిష్కారం అనేది భవిష్యత్తుకు సంబంధించినది. సారు చక్కటి ఉదాహరణతో మనకి అందజేస్తారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మన గురువుగారు అందించిన పత్రిజీ ప్రబోధాలలోంచి గొప్ప ఆత్మజ్ఞానాన్ని అందించారు మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం.